ఇక్కడికి మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చంక లోతు ఎంత ఉందో అక్కడ నుంచి అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇక్కడ దాకా ఉంది కాబట్టి ఇక్కడ ఒక మార్కింగ్. చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 2.5 తీసుకోవచ్చు. ఇది పెద్ద సైజ్ బ్లౌజు అంటే 34 సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికైతే 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. నేను 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరికైనా నార్మల్గా మనం 1 ఇంచ్ తీసుకుంటాము, అదే 1 ఇంచ్కి అయితే ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ డౌన్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్, దాంట్లో ఈ చంక ఎంత పొడవు ఉందో 9.5 అంటే మొత్తం 9.5కి అంటే మొత్తం 9.5కి ఒక మార్కింగ్ ఇస్తున్నాను. దాని నుంచి ఖర్చుల నుంచి ఒకటి 2 ఇంచులకి, ఈ 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వెనక పార్ట్లోది ఈ మొత్తం అయితే కొలుచుకున్న తర్వాత 9.5 వచ్చింది మనకు. అదే 9.5 ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్నాము కదా. ఇప్పుడు ఆ 9.5లో నుంచి మనం అక్కడ 2 ఇంచులు ఖర్చుల కోసం పెట్టాం కదా, ఆ 2 ఇంచులు డివైడ్ చేసుకుంటే ఇక్కడికైతే ఒక మార్కింగ్ అనమాట. ఇప్పుడు ఈ స్లీవ్ స్కేల్తో అయితే ఇప్పుడు దీన్ని డ్రా చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గరికి కరెక్ట్గా అలాగే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఈ సన్నగా ఉన్న టైపు ఇలా పెట్టేసి ఇప్పుడు దీనికి ఇలాగే మార్క్ చేసేసేయండి. చేసేసి ఇప్పుడు ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు 34 సైజు బ్లౌజ్ హ్యాండ్ అయితే మొత్తం కటింగ్ అయితే ఇలాగా. ఇప్పుడు దీన్ని నీట్గా అయితే కట్ చేసుకుందాము. ఇప్పుడు చంక డౌన్ అయితే నేను తీయట్లేదు. ఇక్కడ ఒక టక్కు, ఇక్కడ ఒక టక్కు. ఇప్పుడైతే హ్యాండ్ కూడా అయితే కట్ చేసుకున్నాము.